ఒక స్మాల్ చేంజ్ మ్యాసివ్ ఇంపాక్ట్. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల ప్రొడక్టివిటీ, బ్రెయిన్ పవర్ అండ్ హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందో చూడండి. లేవడం ఓకే, కానీ లేవడం ఎలా? ఇది తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. నంబర్ 1, సూపర్ ప్రొడక్టివ్ డే. ఎర్లీ మార్నింగ్లో డిస్టర్బెన్స్ ఉండదు, అందుకే ఫోకస్ బాగా ఉంటుంది. ఏ టాస్క్ అయినా స్పీడ్గా కంప్లీట్ చేస్తాము. నంబర్ 2, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. రీసెర్చ్ ప్రకారం ఎర్లీ రైజర్స్ మెమొరీ షార్ప్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ 3, హెల్త్ సూపర్ స్ట్రాంగ్. మార్నింగ్ లేవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, మెటాబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి. నంబర్ 4, మోర్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. లేట్ వేకప్ అంటే డే మొత్తం బిజీగా టెన్షన్లో ఉంటారు, కానీ ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, ఎక్సర్సైజ్కి అండ్ ప్లానింగ్కి చాలా టైం దొరుకుతుంది. నంబర్ 5, మూడ్ సూపర్ పాజిటివ్. మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల బాడీలో సెరటోనిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, విచ్ మీన్స్ హోల్ డే హ్యాపీ అండ్ ఎనర్జెటిక్ ఫీల్ అవుతాం. ఫర్దర్గా చెప్పే ముందు వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నంబర్ 6, బెటర్ స్లీప్ క్వాలిటీ. రెగ్యులర్గా ఎర్లీ వేకప్ హ్యాబిట్ ఉంటే నైట్ టైంలో బాడీ న్యాచురల్గా స్లీప్ మోడ్కి వెళ్తుంది. నంబర్ 7, కామన్ హ్యాబిట్స్ ఆఫ్ ఏ సక్సెస్ఫుల్ పీపుల్. వరల్డ్స్ టాప్ ఎంటర్ప్రీనర్స్, సీఈఓస్ అండ్ అథ్లెట్స్లో చాలామంది ఎర్లీ రైజర్స్. వాళ్ళ డిసిప్లిన్, ప్లానింగ్ అండ్ సక్సెస్కి ఇదే ఒక ఇంపార్టెంట్ రీజన్. మార్నింగ్ లేవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ లేవడం ఎలా? అలారం యొక్క స్నూజ్ బటన్ నొక్కి మళ్ళీ పడుకోవడం స్టాప్ చేయాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. నంబర్ 1, నైట్లో క్లారిటీ పెట్టుకోండి. మార్నింగ్ ఏం చేయాలి, ఎందుకు లేయాలి అని క్లియర్ ప్లాన్ ఉంటే అలారం వచ్చేసరికి మోటివేషన్ ఉంటుంది. నంబర్ 2, గ్రాడ్యువల్గా చేంజ్ చేయండి. సడన్లీ 5 AM లేవడం ట్రై చేయడం బ్యాడ్ ఐడియా. 10 to 15 మినిట్స్ స్లోగా ముందు లేవడం స్టార్ట్ చేయండి. నంబర్ 3, అలారంని బెడ్ దగ్గర పెట్టకండి. ఫోన్ ఆర్ అలారం క్లాక్స్ బెడ్ పక్కనే ఉంటే ఇన్స్టెంట్గా స్నూజ్ చేస్తారు. డిస్టెన్స్లో పెట్టి ఆఫ్ చేయాలి. నంబర్ 4, నైట్ రొటీన్ ఇంపార్టెంట్. లేట్ నైట్ మొబైల్ యూజ్ చేయడం అన్హెల్తీ ఫుడ్ ఆర్ స్ట్రెస్ వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ప్రాపర్ బెడ్ టైం మెయింటైన్ చేయండి. నంబర్ 5, మార్నింగ్ మోటివేషన్ ఉంచుకోండి. లేచి వెంటనే ఒక రిఫ్రెషింగ్ యాక్టివిటీ పెట్టుకోండి. మ్యూజిక్, స్ట్రెచ్చింగ్, ఫ్రెషర్ ఇలాంటి వాటి వల్ల బాడీ అలర్ట్ మోడ్లో ఉంటుంది. నంబర్ 6, కన్సిస్టెన్సీ ఈజ్ కీ. ఒక 2 రోజులు లేవడంతో చేంజ్ వస్తుంది అనుకోవద్దు. 21 days హ్యాబిట్ ఫాలో అయితే ఆటోమేటిక్గా బాడీ అడాప్ట్ అవుతుంది. నంబర్ 7, స్లీప్ సైకిల్ ఫిక్స్ చేసుకోండి. ఎవ్రీ డే సేమ్ టైంకి పడుకొని సేమ్ టైంకి లేవడం హ్యాబిట్ చేయండి. బాడీ ఆటోమేటిక్గా ఎర్లీ మార్నింగ్ లేవడానికి సెట్ అవుతుంది. ఇప్పటి నుంచి మార్నింగ్ ఎర్లీ లేవడం స్టార్ట్ చేస్తారా?